బంకో నువ్వా గాడిదవ్వు మనిషి ఎలా అయ్యావు? పంతాస్వామిని తన్నాను, మనిషిగా మారిపోయాను. ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. వందగత్తెనని నీకింత అహంకారమా? ఉండు, నిన్నిప్పుడే వికృతంగా మార్చేస్తాను. భం చిక భం. ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అద్దంలో. అయ్యో దేవుడా, నా తల పురైపోయింది. ఇక నేనేం చేయాలి? ఏడవాలి. వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి. వస్తా, ఇక నీ గతి అధోగతి. నాకు చెల్లెంట లోకమంతా గోళ్ళంట. పంకజం, ఏమిటనికి వికృత రూపం? నన్ను ఇలా చేశాడు మావా. జై వీర హనుమాన్. ఇప్పుడే వెళ్ళి వాడిని పొడి చేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను. ఏడిశావు. భం చిక భం. నిజమా? ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగడి మీద ఫిర్యాదు చేద్దాం పద. నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తలు రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతుబరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు బుడ్డయ్య గారు, ఈ ముండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు,